ఎవరైతే రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ ఉందో ఆ కమిషను నిర్ణయం చేసింది కాబట్టి మేము చేసాం మీరేం చేయలేదనే ఆర్గ్యుమెంటు సరైనది కాదు. రెగ్యులేటరీ కమిషన్ చేసిన దాన్ని మీరు వెనక్కి తీసుకోవచ్చు అనేటువంటిది పెంచమని ఎట్లా పెంచుతారని అదాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద ఎక్కడా మీరు సీరియస్గా స్పందించకపోవటం, ఇలాంటి ప్రభుత్వం దాని మీద విచారణ చేయకపోవటం, ఈ రెండింటి మీద టీడీపీ ఏం చెప్పదు? నమస్కారం అండి మీకు, అట్లాగే ప్యానల్లో పెద్దలకి, వీక్షకులందరూ కూడా. సరే, ఇప్పుడు వేణుగోపాల్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన ఒక ఉద్యమకారుడుగా, లేకపోతే ఈ విషయాల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ వైసీపీ మాట్లాడుతుంటే చాలా పెద్ద క్యాబిడీగా ఉంది. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వీళ్ళు చేయనటువంటి అరాచకాలకి సంబంధించినటువంటి ఏ బాధితుడైనా రోడ్డు మీదకి రానిచ్చారు. ఫస్ట్ చూపుడి గారు మాట్లాడుతూ రోడ్డు మీదకి రాకూడదా, అది ప్రజాస్వామిక హక్కు కదా అని మాట్లాడారు. అంటే మీరు డోర్ డెలివరీ చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ఊరుకున్నారా? అది ప్రజాస్వామిక హక్కు కాదా? విద్యుత్ ఛార్జీలు నిజంగా మీరు కొంచెం సిగ్గుపడాలి. ముందు నిన్న మనకి గవర్నమెంట్ మారిపోయి 6 నెలలే. ఈ 6 నెలల క్రితం దాదాపు మీరు విద్యుత్ ఛార్జీల పేరు మీద రోడ్డు మీదకి రానివ్వలేదు. విద్యుత్ ఛార్జీలు దాదాపు 9 సార్లు పెంచారు. దాదాపు 30-40 వేల కోట్లు ప్రజల నెత్తి మీద భారం వేశారు. ఎస్సీలకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తు కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళ మొత్తాన్ని కూడా చీకట్లోకి పోయేటట్టుగా చేసినటువంటి ప్రయత్నం మీరు చేశారు. గత ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పీపీఎల్ చేసుకుందో, కొంత పవర్ని పర్చేజ్ చేయాలనే అగ్రిమెంట్స్ ఏమైతే చేసుకుందో వాటిని రద్దు చేస్తూ కూడా ప్రజల మీద భారం పడేటట్టు చేసావు. అంతకుముందు నేను చెప్తున్నా 2014 నుంచి 19 వరకు అప్పుడు విద్యుత్తుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్కి వచ్చేటప్పటికల్లా లోటు విద్యుత్తులో ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చేటువంటి, ఇది ఎవరు చెప్పలేదుగా, వేణుగోపాల్ గారు కూడా చెప్తాడు ఆ విషయాన్ని, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. లోటు విద్యుత్తు ఉన్నదాన్ని తీసుకొచ్చి మిగులు విద్యుత్తు చేసి దాదాపు 16,000-20,000 మెగావాట్లు మిగులు విద్యుత్తు చేసి, ఇక ఎప్పటికీ కూడా కరెంటు కోతలు లేకుండా ఒక నాణ్యమైనటు విద్యుత్తులు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తే మీరు అసలు పీపీఎల్ ఎందుకు రద్దు చేశారు? లేకపోతే తక్కువగా విద్యుత్తు వస్తూ ఉంటే ఎక్కువగా ఎందుకు కొన్నారు? మీ వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? ఇలాంటివన్నీ కూడా 100 పాపాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలు మీకు తీర్పునిచ్చారు. ఈ ప్రజలే మీరు అన్నారే డెమోక్రసీలో మేము నిరసన చేసే హక్కు లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రజలే మీకు తీర్పిచ్చి పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కరెంటు బిల్లుల మోత మమ్మల్ని ఇప్పుడు దాకా ఎంటాడుతూ ఉంది. నిన్నటిదాకా మేము ఏదన్నా మాట్లాడితే మా మీద లేనిపోయినటువంటి కేసులు పెట్టి లోపలేశారు. అసలు ఇల్లు నిరసన చేయటం అని చెప్పి నవ్వుకుంటారని చెప్పేసి మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఏదైతే ఈఆర్సీ మీరు చెబుతా ఉన్నారో, ఈ మేము చేసిన తప్పులే మీరు చేస్తున్నారు. మేము ఛార్జీలు పెంచితేనే మమ్మల్ని ఇంటికి పంపారు, మళ్ళీ మీరు ఛార్జీలు పెంచుతున్నారు కదా అని జూపుడి గారు చెప్పారు. నేనేమంటున్నానంటే మేము తప్పులు చేయట్లేదు. కంక్లూడ్ చేయనివ్వండి మస్తాన్ వల్లి గారు, కంక్లూడ్ చేయండి. నేనేమంటానంటే చేసిన పాపాలు తాలూకా ఇదంతా ఎవరు భరించాలి? ఓకే, ఛాలెంజ్. నేను అదే చెప్తున్నానండి. మేము కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూడండి, 2 సంవత్సరాలు చూసిన తర్వాత మీరు మాట్లాడండి, ఛాలెంజ్ చేయండి. ఎవరికైతే మీరు అప్పనంగా ప్రాజెక్టులు ఇచ్చారో, 1000 కోట్ల రూపాయలు మీరు దొబ్బేశారో వాళ్ళ చేత కట్టిస్తారా? జగన్మోహన్ రెడ్డి చేత కట్టిస్తారా? డబ్బులు ప్రజల మీద భారం లేకుండా ఉంటుంది. మేము పెంచకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు తీసుకొచ్చి పెట్టినటువంటి పాపాలు ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను, నువ్వు, చివరికి జూపుడి గారు కూడా బాధ్యుడయ్యాడు కదా. ఎందుకు బాధ్యుడయ్యాడు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చర్యల వల్లే కదా ఇదంతా జరిగింది. ఈ పాపాలు ఎక్కడికి పోవు కదా, మరి తప్పదు. ఇక్కడ మస్తాన్ వల్లి గారు అడిగేది, ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధాన నిర్ణయం ఏదైతే అదానీ ఉందో, అదానీ విషయంలో ఎందుకు విచారణ చేసి చర్యలు తీసుకోలేకపోతున్నారని వస్తున్నా గారు మీ క్వశ్చన్ అడుగుతున్నా ఒక్క నిమిషం, అది అడుగుతున్నారు వారు. నేనేమంటానంటే మస్తాన్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, వినండి. ఖచ్చితంగా
సెకీకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే జరిగాయో ఆ ఒప్పందాల్లో స్వయాన అమెరికా దేశం వినండి, మీరు చెప్పిందంతా విన్నాం కదా. మీరు దేశ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా. ఒక్క నిమిషం వినండి. ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాము. ఇది మన దేశంలో కాదు, ప్రపంచ దేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి తండోపతండాలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కేంద్రానికి సంబంధించిందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు మిడిల్గా ప్రభుత్వ ఆ సంస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది ఓకే, దాని గురించి నేను కాదంటలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పట్ల మేము షర్మిలమ్మ గారు ఏసీబీ డీజీని కలిసాం, గవర్నర్ని కలిసాం, ఇంతవరకు దాని మీద నన్ను మాట్లాడనిస్తారా కొద్దిసేపు ఆగండి. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటంలో నువ్వు ఎందుకు మాట్లాడు? హాస్యంగా అనిపించలేదా? అసలు ఒక ప్రజాస్వామికం అంటున్నాడు. నేను అంటున్నా జీవో నెంబర్ 1 అంటే ఏంటి? ఎవడైనా సరే రాష్ట్రంలో రోడ్డు మీదకి వస్తే మీ తాట తీస్తాం, మేము మనుషులు చంపుతాం, మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతాం, మేము ఇసుక దోచుకుంటాం, మేము మద్యం విషయంలో మనుషులను చంపుతాం, ఏం చేసినా కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతాం.